ఈరోజు మొట్టమొదటిగా అన్న రామచంద్రరావు గారు అధ్యక్షులుగా ఎన్నికై తన మొట్టమొదటి కార్యక్రమాన్ని నల్లగొండకే పెట్టుకొని నల్లగొండ ఇంపార్టెన్స్ ని ఈ రాష్ట్రానికి తెలియపరచడానికి ఇక్కడ పెట్టుకున్నందుకు అన్న రామచంద్రరావు గారికి స్వాగతం. మరియు మీరు అనుకున్న ఆశయం ఏదైతుందో ఈ విజయ పరంపర నల్లగొండ నుంచే మొదలు పెడతామని తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఇక్కడ అధ్యక్షత వహించిన వర్షిత్ రెడ్డి గారికి, అన్న బోర నరసయ్య గౌడ్ గారికి, గొంగిడి మనోహర్ రెడ్డి గారికి, కాసం వెంకటేశ్వర్లు గారికి, చింతా సాంబమూర్తి గారికి, రమేష్ గారికి, పిల్లి రామరాజు గారికి, అట్లనే వీరెల్లి చంద్రశేఖర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్ద నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మరియు ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. మనం కొంతమందిని చూస్తా ఉంటే అర్థమవుతా ఉంది. అన్న చింతా సాంబమూర్తి గారు అయితే, ఇందాక పెద్దగా వచ్చిన నాయకులు అయితే చాలా మంది ఎప్పటి నుంచో జనసంఘ నుంచి పోరాటం చేస్తా ఉన్నారు. ఎప్పుడు అధికారంలో చూస్తామా బీజేపీనని, కొంతమంది అయితే బీజేపీ అధికారంలోకి వచ్చినాకనే చచ్చిపోతాం అనుకుంటే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అంటే ఎప్పటికైనా చూద్దాం చేయాలని. అయితే మీ అందరికీ తెలుసు, నల్లగొండ అనేది చాలా చైతన్యం ఉన్న జిల్లా. ఒకప్పుడు కమ్యూనిస్టులున్నా, తర్వాత తెలుగుదేశం ఉన్నా, తర్వాత కాంగ్రెస్ ఉన్నా, తర్వాత బీఆర్ఎస్ ఉన్నా, ఇక బాకీ ఉంది ఏదది, ఇక బీజేపీకే బాకీ ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా చేసిన వాళ్ళందరూ రాజకీయాలు సొంత కుటుంబాల కోసం, సొంతం కోసం చేసిండ్రు. కానీ ఒకే ఒక్క పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఇందాక అన్న చెప్పిండు చాణక్యుడు వారసులమని. నిజంగానే వందే భారతం పెట్టి వందే భారతం పాడుకుంటా సమావేశాలు నిర్వహించే పార్టీ ఈ దేశంలో ఒకటి, అది భారతీయ జనతా పార్టీ. జనగణమనబడ వారే పార్టీ ఒకటే పార్టీ, భారతీయ జనతా పార్టీ. అంటే ఎంతసేపు మాట్లాడితే దేశం గురించి, మాట్లాడితే మన సంస్కృతి గురించి, మన వారసత్వం గురించి మాట్లాడే పార్టీ, మన దేశం ముందుకు పోవాలనే పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతేగాని మిగతా వాళ్ళలాగా నా కొడుకులు ఉండాలా, నా బామ్మర్దులు ఉండాలా, నా భార్యల అధికారంలో ఉండాలనుకునే పార్టీ కాదు ఇది. అందుకే నిదర్శనమే ఈరోజు అన్న రామచంద్రరావు అన్నకి అధ్యక్షులుగా కట్టబెట్టడం. ఈ పార్టీలోనే పుట్టిండు, ఈ పార్టీలోనే విద్యార్థి దశ నుంచి నాయకత్వం చేసిండు. ఈ రోజు రాష్ట్ర నాయకుడిగా ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా బిడ్డ అన్నకిచ్చినందుకు నిజంగా సంతోషంగా ఉన్నాం. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి సోదరులారా, ఈ రోజు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే 100కి 100% నల్లగొండలో సీట్లు రావాల. అవునా కదా? ఈ రోజు ఇంతకు ముందు మనం బీజేపీ ఎక్కడన్నా పోతే 2 జెండాలు 3 జెండాలు కనపడాయి. కానీ ఈరోజు ప్రతి ఊర్లలో నాయకుల కంటే జనం కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎక్కడికి పోయినా టీచర్లు మాట్లాడుతున్నారు. నేను ఒక కలెక్టర్ని కలిసిన ఈ మధ్య, ఆయన అంటున్నాడు, సార్ మా అంకుల్ వాళ్ళంతా కూడా బీజేపీయే, మళ్ళీ ఈడ కొద్ది ఇంతకుముందు ఎప్పుడు లేదన్నారు, ఇప్పుడు ఈడ కలకల్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది సార్ అంటున్నాడు. అంటే చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు, టీచర్ల దగ్గర నుంచి కలెక్టర్ల దాకా బీజేపీ అధికారంలోకి వస్తేనే ఈ దేశం బాగుపడుతుందని చూస్తా ఉన్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఈ మధ్య 2 నెలలు అమెరికాలో, కెనడాలో తిరిగి వచ్చిన. అయితే కెనడా నుంచి ఇందాక అన్నారు విశ్వగురు అయిపోయిన మన మోడీ గారు. ఇంతకుముందు ఇండియా అంటే అమెరికాలో ఇండియన్స్ అనుకునేటోళ్ళు, రెడ్ ఇండియన్స్. అసలు ఇండియా అని ఒక దేశం